ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో బీజేపీ గెలిపిన గెలుపు ఓటర్లలో అవకతవకలు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు అలా పోలైనందుకు అక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ పోలైంది. ఈవీఎం మిషన్ల మీద మాకు అనుమానాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక విషయం సార్, అదే చెప్తున్నాను, ఈరోజు అన్ని అపోహలు సార్. ఒక విషయం మీరు స్పష్టంగా సార్, సీనియర్ లీడర్గా శివలాల్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు మీ 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 టీం హైకమాండ్తో చర్చించుకోండి, సంబంధం ఓకే. కానీ ఒకటి, భారతీయ జనతా పార్టీకి ప్రజలు స్పష్టంగా మెజార్టీ ఇస్తున్నారు. మీరు వచ్చేది అని చెప్పారు కదా, ఈరోజు రాహుల్ గాంధీ గారిపై నిజంగా అంత నమ్మకం ఉంటే గతంలో ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. కేవలం మల్లికార్జున్ ఖర్గే గారిని ముందు పెట్టడంతో ఇండియా అలయన్స్లో అన్ని కూటములు పాటిస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు 240 సీట్లు. ఇంకోటి మేము స్పష్టంగా మెజార్టీతో 293తో ముచ్చటగా మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చారు. బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకి 7 కేంద్రపాలిత ప్రాంతాలకి పన్ను మినహాయింపు దాదాపు 12 లక్షలని ఇచ్చారు. అంటే తెలంగాణకు ఒకలాగా, ఆంధ్రకు ఒకలాగా, వేరే రాష్ట్రాలకు ఒకలాగా ఉండదు సార్. పేద మధ్యతరగతి సంక్షేమ పథకాలు అన్నిటికీ భారతీయ జనతా పార్టీ అన్ని రకాల వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని రకాల వర్గాలకు వర్తింపజేస్తుంది. ఈరోజు వికసిత్ భారత్ 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి మేము కట్టుబడి పనిచేస్తున్నాం. మల్లికార్జున గారు, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి మీరు కొంత వరాల జల్లు కులిపిస్తున్నారు. 2024 మీ పార్టిసిపేషన్ ఉన్న తర్వాత ఈ రోజున వరాల జల్లు కులిపిస్తున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ఉన్నప్పుడు మీ పార్టిసిపేషన్ లేనప్పుడు, మీ ప్రాతినిధ్యం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం చేశారు? ఏమైనా చేశారా? అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, మీ బీజేపీ పార్టీ ఎక్కడైతే ఉందో, మీ రాజకీయ పార్టీకి ఎక్కడైతే లాభం జరుగుతుందో ఆ రాష్ట్రాన్ని మీరు పట్టించుకుంటున్నారు అని జనాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. సార్, మీరు అడిగినది క్వశ్చన్కి నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు చెప్తున్నాను సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, కో ఫెడరలిజంలో భాగంగా గతంలో ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కో ఫెడరలిజంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్ర నిధులు మేము దగ్గరుండి ఇచ్చాం సార్. దానికి కారణమే COVID-19లో ఫ్రీ వ్యాక్సిన్స్ ఇచ్చాము. అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు సార్. ఒక విషయం సార్, దేశం మొత్తానికి ఇచ్చారు. మల్లికార్జున గారు, మీరు దేశం మొత్తం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి సెపరేట్గా ఇవ్వలేదు. చెప్తున్నా సార్, దేశంలో ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఈడ సంక్షేమ నిధులు ఇచ్చాము. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, హాస్పిటాలిటీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, హాస్పిటాలిటీ కానీ, స్కూల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్రం యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నిర్మించారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ సేవలు కావచ్చు, ఉచిత వైద్యము, విద్య, ఆరోగ్య సేవలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి MGNRGS సంబంధించినటువంటి నిధులతో సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం కావచ్చు. అదేవిధంగా మల్లికార్జున గారు, ఈ రోజున తెలంగాణలో మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ఊసెత్తిపోతాడం గల కారణం ఏంటి? ఈ రోజున మీరు ఇక్కడ లేకపోవడం వల్ల ఎక్కడ మీరు జస్ట్ 8 సీట్లకి, ఎమ్మెల్యే సీట్లకి పరిమితం అయ్యారు. అంటే రేపొద్దున మీరు వస్తేనే భవిష్యత్తులో రాష్ట్రాన్ని బాగు చేస్తారా? భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? చెప్పండి. ఒక్క విషయము, మీడియా వాళ్ళందరూ సరే రాజకీయంగా అంటే శివలాల్ గారు లాంటి వ్యక్తులు విభజించవచ్చు, మీడియా వాళ్ళకి అన్ని తెలుసు. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేటి భారతీయ జనతా పార్టీ యొక్క నినాదాలు కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు. పేద ప్రజల కోసము, పేద ప్రజల సిద్ధాంతాల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మా పార్టీని స్థాపించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ విధానాన్ని మేము భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఈరోజు శివలాల్ గారు చెప్తున్నారు వచ్చేది ఎక్కడందని. ఈరోజు దాదాపు 10 లక్షలకు పైగా మేము ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు స్పష్టంగా దేశంలోనే 2 సీట్లతో ఉన్నప్పుడు మేము ఈరోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలో వరుసగా వచ్చాము. గతంలో ఏబీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు వచ్చాము. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు 1 సీటు 2 సీట్లతో ఉన్నప్పుడు 8 మందితో మేము ఈడ అడుగు పెట్టాము. ఎంపీ సీట్లతో కావచ్చు, ఎమ్మెల్యే సీట్లతో కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా మిత్రపక్షం ఎన్డీఏ టీంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో 8 సీట్లతో మేము ముందుకెళ్ళామంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. దానికి కారణం ఈరోజు అసెంబ్లీలో వచ్చేటువంటి జీరో. శివలాల్ గారు ఏదో చెప్తున్నారు. శివలాల్ గారు ప్లీజ్, ఆయన మాట్లాడేప్పుడు మీరు నోట్ చేసుకోండి సార్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. శివలాల్ గారు ప్లీజ్. శివలాల్ గారు మళ్ళీ వస్తారు, చెప్పండి ప్లీజ్, కంటిన్యూ అవ్వండి.
సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్, ఆపు ప్రభుత్వాన్ని ప్రజలు మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అది కూడా 27 సంవత్సరాల తర్వాత మాకు అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఇంకొకటి మేము ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్కి ఈరోజు 0 సీట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. సో శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఈరోజు ఒక్క కాంగ్రెస్ నిమిషం. శివలాల్ గారు మీ వాయిస్ నేను మ్యూట్లో పడింది ఏమంటున్నా, సార్. లక్ష్మణ గారు, ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణ గారు చెప్పండి. ఇప్పుడు ఓకేనా? ఎస్ చెప్పండి. లక్ష్మణ గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఓకేనా? ఎస్ అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి చెప్పిర్రు. 10 సంవత్సరాలకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు? 0 బ్యాలెన్స్ అకౌంట్ లా కాలాదాన్ లాయింగే అన్నారు. 15 లక్షలు ఇస్తున్నారు. ఎక్కడ వేసిండ్రు? అచ్చేదిన్ ఆయింగే అన్నారు. అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ కూడా వచ్చింది. ఈ రోజు మొత్తానికి నరేంద్ర మోదీ కంటే ముందు ఎంతమంది అయితే ప్రధానమంత్రులు ఉండరో ఆ ప్రధానమంత్రులు ఎంతైతే అప్పు చేస్తారో దానికి 3-4 ఇంతల అప్పు ఈ రోజు నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది. దాంట్లో అంత అప్పు చేస్తే 3-4 ఇంతల అప్పు చేస్తే మరి దానికి క్రాస్ చెక్ చేస్తే ఖాళీ ఒక బీహారు ఆంధ్రప్రదేశ్ ఇలా కనబడుతుందా? మిగతా రాష్ట్రం కనబడతలేదా? ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ గా గతంలో కేసీఆర్ గారు రావట్లేదు, మామూలుగా ప్రోటోకాల్ పాటిస్తలేదన్నారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించి వచ్చి మామూలుగా వినతి పత్రాలు ఇస్తే కూడా ఈ రోజు పట్టించుకునే లేదు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలకేమో మేం బద్దామున్నామేమని బడేబాయ్ అన్నందుకు, బడేబాయ్ అంటే ఏదో పెద్ద అయినా కాబట్టి మర్యాదతోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు బడేబాయ్ అంటే దానికి ఏదో బీజేపీకి సపోర్ట్ చేస్తుండని లేకపోతే నరేంద్ర మోడీ ఈ రకంగా వాదనలు తీసుకుపోతుండ్రు. కాకపోతే ఒకటే పరిస్థితి, ఈ రోజు అమిత్ షా నరేంద్ర మోడీ జంట కవులుగా ఈ రోజు అన్ని రాష్ట్రాలలో వాళ్ళని సిబిఐ లేకపోతే ఐటీయా ఈడియా శివలాల్ గారు శివలాల్ గారు నిర్మా మల్లికార్జున గారు మిమ్మల్ని అడుగుతారు. అడిగేలోపు ఒక క్వశ్చన్. శివలాల్ గారు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, తెలంగాణ ప్రజలు పాలించమని చెప్పి మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు. కానీ ఈ రోజున ఎందుకు